అక్కినేని అఖిల్ సూపర్ హిట్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఇన్సెంట్ తర్వాత అభిమానులు వెయిటింగ్ లో ఉంచిన అఖిల్ ఇటీవలే కొత్త సినిమాని కొన్ని వారాల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసింది. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందించి ఈ ఫ్యాన్ ఇండియా మూవీకి మొదలు పెట్టబోయే ఈ షూటింగ్ ఏకదాటిగా 20 రోజుల పాటు కొనసాగించి 50% షూటింగ్ పూర్తి చేస్తారని తెలిసింది. విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా వీలైనంత అధిక శాతం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రీకరణ జరుపుతున్నారట. ఇప్పుడు వేసుకున్న ప్లానింగ్ ప్రకారం అయితే లేని 2025 దసరా బరిలో దించొచ్చు. ఇక అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ ఆ దిశగానే ప్రణాళికలు వేసుకుంటున్నారని తెలిసింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని టాక్ అయితే వినిపిస్తోంది. ఇందులో విలన్ గా శ్యామ్ 1992 ఫేమ్ ప్రతీక్ గాంధీ నటిస్తారని ప్రచారం ఉంది. తమిళ నటుడు విక్రాంత్ కూడా లిస్ట్ లో ఉన్నాడు. మంచి ఎమోషనల్ తో కూడిన లవ్ స్టోరీ ఇందులో ఉంటుందని అఖిల్ ఇప్పటిదాకా టచ్ చేయని విభిన్నమైన జానర్ అని తెలిసింది. దసరాకి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎందుకంటే సెప్టెంబర్ చివరి వారంలో అఖండ 2, తాండవం, సంబరాల ఏటిగా 2 ఒకే రోజు వస్తున్నాయి. అక్టోబర్ 2 కాంతారా, చార్ట్ బస్టర్ 1 ఆల్రెడీ లాక్ చేసుకుంది. వీటిలో ఎవరు వస్తారో ఎవరు డ్రాప్ అవుతారో అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ధీర గనుక దసరా మిస్ అయ్యే పక్షంలో దీపావళి లేదా క్రిస్మస్ ఏదో ఒకటి ఆప్షన్ లాక్ చేసుకోవడం ఖాయమట. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది దాకా వెళ్లకుండా అఖిల్ ఫ్యాన్స్ కి కానుక ఇవ్వడం ఖాయమట. అన్నపూర్ణ స్టూడియోస్ లో దీనికి పెద్ద బడ్జెట్ పెట్టేసి షూట్ చేస్తున్నారు. అఖిల్ కెరియర్ లోనే ఇది 6వ సినిమాగా వస్తోంది. ఇప్పటి వరకు చేసిన చిత్రాలు నిరాశపరచుగా ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం ఒక్కటే యావరేజ్ గా నిలిచింది. కానీ ఇప్పటి వరకు ఒక సూపర్ హిట్ కూడా పడలేదు. ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం అఖిల్ కి సూపర్ హిట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.